నాకు కంట్రోల్ అవ్వలే, గొడవ అయిపోయింది. అప్పటికి ఇంకా సీన్ బ్యాలెన్స్ ఉంది. మేడం వాళ్ళు ఫోన్ చేశారు midnight 2:30. ఇంకా సీన్ బ్యాలెన్స్ ఉంది, సరే ఇప్పుడు ఏమైనా కూడా రేపు మాట్లాడుకుందాము, ఆ సీన్ కంప్లీట్ చేసేయండి అని చెప్పారు. నేను ఓకే మేడం, నాకేం అభ్యంతరం లేదు, సీన్ కంప్లీట్ చేసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి సీన్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ డే నేను నా వల్ల మీకు ప్రాబ్లం అయితే కనుక నన్ను ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి నేను వాళ్ళిద్దరు మేడం వాళ్ళది కాల్ మొక్కేసి థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి నేను యాజ్ యూజువల్గా మళ్ళీ అంబర్పేట శంకర్ అంటే ఒక సంచలనం అనమాట ఆ టైంలో. జస్ట్ ఆయన నన్ను తమ్ముడు అంటాడు, నేను ఆయనని అన్న అంటాను. అన్న తమ్ముడు రిలేషన్ మా ఇద్దరిది. ఆ వేలోనే వెళ్తాము. ఆయన ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా నన్ను పిలుస్తుంటాడు మ్యాక్సిమము. నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఆయనని ఇన్వైట్ చేస్తుంటాను. విన్నాను, లైక్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ గాసిప్ ఆర్ ఎ రూమర్ ఆర్ ఎ రియల్, బట్ మీకు సాగర్కి ప్రాబ్లమ్స్ వచ్చాయి, దానివల్లే మీరు డ్రాప్ అయిపోయారు అని విన్నాను. ప్రాబ్లమ్స్ అంటే ఆఫ్కోర్స్ ప్రాబ్లం వచ్చింది, అంటే వాడి వల్ల నేనేం డ్రాప్ అవ్వలేదు. వాడికి ఏంటంటే వాడు యాక్చువల్గా మా ముందు జూనియర్ మా ముందు వచ్చాడు. నా దగ్గర పర్సనల్గా వచ్చి వాడు పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, యాక్టింగ్ ఎలా చేయాలి అని నా దగ్గర సజెషన్స్ తీసుకొని వాడు చేశాడు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చిన వాడికి కొంచెము ఈ మొగల్ రేకుల్లో కొంచెము మంచి క్యారెక్టర్ రాగానే వాడికి కళ్ళు నెత్తికెక్కిపోయాయి. సో వాడు మన ముందే, మా సీనియర్స్ ముందే అందరినీ డామినేట్ చేయడము, వాడు ఓన్గా డైరెక్షన్ చేయడము, అందరినీ కొంచెము పెద్దవాళ్ళని కూడా ఇన్సల్ట్ చేయడం అక్కడ, ఇలాంటివి స్టార్ట్ చేశాడు లొకేషన్లో. నేనేం పట్టించుకోలేదు, సరే మన వారికి రాలేదు కదా ఏం పట్టించుకోలేదు. ఒకసారి నా దగ్గర కూడా వచ్చింది ఇట్లాగే, నా దగ్గర కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశాడు. నాది వాడిది ఫైట్ సీక్వెన్స్, నాది డాన్ క్యారెక్టర్, దాంట్లో వాడిది ఏసీపీ క్యారెక్టర్. నా క్యారెక్టర్ ఏంటంటే సీఎం పిఎంని కూడా లెక్క పెట్టని క్యారెక్టర్. దాంట్లో ఆఫ్టర్ ఆల్ ఒక ఏసీ, వాడు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడంట ఈ క్యారెక్టర్ని. మేడంని అడిగాను ఫోన్ చేసి, మేడం ఈ క్యారెక్టర్ని ఇంత ఇన్సల్టింగ్గా కొడుతున్నారు, అది ఓకేనా, కరెక్టేనా మేడం అని. మేడం అన్నారు, లేదు సెల్వా, ఆ క్యారెక్టర్ ఎంత దెబ్బలు పడితే అంత సింపతి పెరుగుతుంది, నో ప్రాబ్లం మేడం, నాకేముంది, యాజ్ ఏ యాక్టర్గా నేను ఏ క్యారెక్టర్ని నేను చేస్తూ వెళ్ళిపోతాను, నో ప్రాబ్లం అని చేస్తున్నాను. వాడిది మార్నింగ్ టు నైట్ వరకు ఒకటే సీన్, పెద్ద సీను జరుగుతూనే ఉంది. ఎట్లా అంటే ఇంకా వాడిది ఎక్కువ, అంటే వాడు మరీ చీప్గా చేసేస్తున్నాడు, కింద పడి కాళ్ళతోని ఇంకా వాడి ఇష్టం వచ్చి వాడు ఓన్ డైరెక్షన్ చేసేసుకుంటున్నాడు అనమాట. ఇంకా లిటరల్గా ఇంకా ఇన్సల్ట్ చేసేస్తున్నాడు బాగా, అంటే వాంటెడ్లీ. సజెషన్లో నేను నీళ్ళు చేసుకొని నా చేతిలో వెనక కట్టి ఉంటుంది, నా వెనకాల కెమెరా, నేను సజెషన్లో ఉన్నాను, తన ఫేస్కి కెమెరా ఉంది, మానిటర్ చూడాలి. మానిటర్లో నా జుట్టు పట్టుకొని ఫోర్హెడ్ మీద గన్ పెట్టి ఏదో డైలాగ్ చెప్పాలి. మానిటర్లోనే గట్టిగా పట్టేసి ఒత్తేస్తున్నాడు ఇక్కడ. నేను మామూలుగా ఫేస్లో చూపించుకునే ఫీలింగ్ని గట్టిగా పట్టి చేస్తేనే కాదు అని చెప్పాను, ఇట్లా టక్మని వదిలేసి ఏదో మిస్బిహేవ్గా మాట్లాడాడు. ఇక నాకు ఫుల్ ఆ మార్నింగ్ నుంచి ఆపుకుంటున్న ఆ ఫ్రస్ట్రేషన్ని ఒకేసారిగా చూపించా. నాకు అసలు కంట్రోల్ అవ్వలేదు, ఇంకా వాడు బిహేవ్ చేసేసరికి అలాగా నేను ఇట్లా లేవడంతోనే ఒక్కడి కొట్టేశా, ఇంకా 2-3 కొట్టేశా వాడిని. ఫైట్ రియల్ ఫైట్, ఇంకా అప్పటిదాకా ఓన్లీ కెమెరా ముందు ఫైట్, ఇంకా అప్పుడు రియల్ ఫైట్ అనమాట. 2-3 ఇచ్చేసా, నాకు కంట్రోల్ అవ్వలే, గొడవ అయిపోయింది. అప్పటికి ఇంకా సీన్ బ్యాలెన్స్ ఉంది. మేడం వాళ్ళు ఫోన్ చేశారు midnight 2:30. ఇంకా సీన్ బ్యాలెన్స్ ఉంది, సరే ఇప్పుడు ఏమైనా కూడా రేపు మాట్లాడుకుందాము, ఆ సీన్ కంప్లీట్ చేసేయండి అని చెప్పారు. నేను ఓకే మేడం, నాకేం అభ్యంతరం లేదు, సీన్ కంప్లీట్ చేసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి సీన్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ డే మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఇప్పుడు ఎవరి వర్షన్ వాడు కరెక్ట్ అని చెప్పుకుంటారు జనరల్గా.
వాడి వర్షన్ వాడు కరెక్ట్ చెప్పాడు. అక్కడ ఆ రోజు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడిగారు, వాడు అతని వర్షన్ అతను చెప్పాడు. నా వర్షన్ నేను ఒకటే చెప్పాను, మేడం నాది తప్పు ఉంటే కనుక మీరు అక్కడ లొకేషన్లో ఒక 20 మెంబర్స్ టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళని అడగండి. ఏ ఒక్కరిదైనా కూడా నాది తప్పు అని చెప్పమంటే తప్పు అని చెప్తే కనుక మీరు ఏం చెప్పినా నేను దానికి రెడీ మేడం అని చెప్పి నేను అలా క్లారిఫికేషన్ ఇచ్చాను అనమాట. సరే కాంప్రమైజ్ అయిపోండి, నాకు సీరియల్ ప్రాబ్లం రావద్దు, కాంప్రమైజ్ అని. నేను అతనితో కాంప్రమైజ్ అవ్వను, నేను నా వల్ల మీకు ప్రాబ్లం అయితే కనుక నన్ను ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి నేను వాళ్ళిద్దరు మేడం వాళ్ళది కాల్ మొక్కేసి, ఎందుకంటే ఈ రోజున నేను ఈ లైఫ్లో ఉన్నాను అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు. సో వాళ్ళ కాల్ మొక్కేసి థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి నేను యాజ్ యూజువల్గా మళ్ళీ షూటింగ్కి నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ వేరే దగ్గర ఆపర్చునిటీ వచ్చింది నాకు. సో ఆ ఆపర్చునిటీ అటు రావడం వల్ల ఇక్కడ వీళ్ళు క్యారెక్టర్ని ఇది చేశారనమాట. సో అలా నేను వెళ్ళిపోవడం జరిగింది సీరియల్లో. సో విత్ మైనర్ డిస్ప్యూట్ అనమాట బిట్వీన్ యూ అండ్ సాగర్. తర్వాత అది అలాగే కంటిన్యూ అవుతుందా, ఇప్పటికీ ఏమైనా సాల్వ్ అయిందా మీరిద్దరు? అది అంతే ఇంకా అంతే ఇంకా అది. ఓకే, మీకు అప్పుడు ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీ యూనిట్ నుంచి? డిడ్ ఎవ్రీబడి సపోర్ట్? నా సైడే. ఎందుకంటే వాడికి అందరు నెగిటివే అక్కడ, ప్రతి ఒక్కళ్ళు వాడిపైన నెగిటివే. ఎందుకంటే వాడు అలా బిహేవ్ చేసేవాడు, చాలా చీప్గా ప్లే చేసేవాడు, అంతా చాలా చీప్గా బిహేవ్ చేసేవాడు. టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు కూడా వాడు అంటేనే అందరికి ఇరిటేటింగ్ వచ్చేది, అంత చీప్గా బిహేవ్ చేసేవాడు. సో మనం పాస్ట్ 8 years నుంచి ఆ ప్రొడక్షన్లో పనిచేస్తున్నాము. ఏ ఒక్కరోజు కూడా నేను ఒక మాట మాట్లాడను, ఇట్లా ఎక్కువ మాట్లాడను. నా పని ఏంది, నా వర్క్ ఏంది, అంతవరకే. మన క్యారెక్టర్ ఎంతవరకు అంతవరకు 100% మనం న్యాయం చేసామా లేదా అన్నది నేను ఎప్పుడు అదే చూసుకుంటాను. టిల్ ఈ రోజు వరకు కూడా నేను అదే చేస్తాను. మన జాబ్ మనం ఎంత 100% దానికి ఎఫర్ట్స్ ఇవ్వాలి అన్నది చూస్తాను. ఎక్కడ ఓవర్ యాక్టింగ్లు చేయడం కానీ, ఎక్కడ ఈ మిస్బిహేవ్ చేయడం కానీ ఎప్పుడు చూడలేదు వాళ్ళు. ఆ రోజు మాత్రం చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాడిని కొడితే ఆ టెక్నీషియన్స్ చాలామంది అప్పుడే అన్న మంచి పని చేసావన్నా నువ్వు అని చెప్పేసి అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాడు అంత ఇరిటేట్ చేశారు అందరినీ. సో అట్లా. సో ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు కూడా యూ నెవర్ స్టెప్డ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ ప్రొడక్షన్ హౌస్? పోలేదు, బయట ఇంకా బిజీ. ఆ తర్వాత వేరే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి పోతున్నాయి. వన్స్ ఒకసారి అక్కడ ఇంకా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అంటే వాళ్ళ పర్స్పెక్షన్, ఇప్పుడు సాగర్ పర్స్పెక్షన్ కాకుండా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏం లేదు, మనకి ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ దగ్గర నుంచి అస్సలు 1% కూడా లేదు. వాళ్ళ సైడ్ నుంచి 100% మనకు అలాంటి ఏం ఇబ్బంది లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ ఇతని వల్లనే, అంతే తప్ప వేరే. సో లేనప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఎందుకు అవ్వలేదు? మీరు ఎందుకు అలాంటి ప్రయత్నం చేయలేదు? ఎప్పుడు అవసరం పడలేదు ఇప్పటిదాకా. మేబీ నెక్స్ట్ మేడం వాళ్ళు పిలిస్తే అఫ్కోర్స్ 100% నేను, ఎందుకంటే ఈరోజు ఈ లైఫ్లో నేను ఉన్నాను అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ వల్లనే. సో వాళ్ళ మాటని నేను ఎప్పుడూ కాదనబోను కూడా. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రిసీవ్ చేసుకుంటే నేను రెడీ వాళ్ళ ప్రొడక్షన్లో చేయడానికి. సో అప్పట్లో మీరు ఎప్పుడు అనుకోలేదా నేను బయటికి రావాల్సి వచ్చింది, అతనే ఉన్నాడు అంటే అతనికే సపోర్ట్ చేశారు, నాకు సపోర్ట్ చేయలేదు అని మీరేం ఫీల్ అవ్వలేదా? నేను అట్లా ఏం ఫీల్ అవ్వలేదు. అంటే నాకు ఇష్టం లేక నేను వచ్చేసాను బయటికి, అంతే తప్ప వేరే ఎవరితోనో ఫోర్స్ వల్ల రాలేదు కదా. నాకు బయట ఆపర్చునిటీ వచ్చింది, సో ఆ ఆపర్చునిటీ కోసం వచ్చాను అంతే తప్ప ఎవరితో వేరే ఇదేం కాలేదు. నాకు కేవలం వీడితో ప్రాబ్లం ఉండే, బస్ అంతే, వేరేమీ ఇది లేకుండా ఇంకా. ఓకే. అండ్ చక్రవాక మొగల్ రేకుల టైంలో ఒక పీక్, ఒక రేంజ్లో అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకొని హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయేంత రేంజ్లో ఉన్న మీరు మొగల్ రేకుల తర్వాత ఇప్పటి వరకు ఆ రేంజ్ని రిపీట్ చేయలేకపోయారు, ఆ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని ఇవ్వలేకపోయారు ఇంకే సీరియల్లో కూడా. దానికి వాట్ ఆర్ ద రీజన్ యూ థింక్? అంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ని అట్లా డిజైన్ చేశారు మేడం వాళ్ళు టీవీ రంగంలోనే ఒక లెజెండ్స్ ఇద్దరు మేడం వాళ్ళు, మంజుల నాయుడు, బిందు నాయుడు గారు. అసలు వాళ్ళకి మించిన వాళ్ళు ఇప్పటిదాకా లేరు నాకు తెలిసి. అంటే వాళ్ళ ఒక క్యారెక్టర్ని అలా బిల్ట్ చేశారు. అంటే చక్రవాకంలో ఇక్బాల్ అనే క్యారెక్టర్ అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ అంత పీక్గా వెళ్తుందని చెప్పేసి. ఒక 4 days అని పిలిచి అది ఒక 4-5 years రన్ అయ్యింది. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగా ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి. సో ఆ విధంగా వాళ్ళు ఆ క్యారెక్టర్ని అలా
ఒక క్యారెక్టర్ని అలా లేపాలంటే అది వాళ్ళ వల్లనే సాధ్యం. సో వాళ్ళ క్రియేటివిటీ ఇదంతా, వాళ్ళ క్రెడిట్ ఇదంతా. మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా అయ్యో ఇలాంటి రేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేయలేకపోతున్నాను? అయ్యాను, చాలాసార్లు అయ్యాను. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మళ్ళీ చేయాలని నాకు ఒక కోరిక. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి అన్నది నాకు ఇప్పటికీ ఉంది. బట్ టైం గురించి వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఆ మంచి టైం ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. చూద్దాం నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో. సో నెక్స్ట్ అబ్డోమెన్ చేద్దామా? యా ఫైన్, సూపర్. సో అబ్డామెన్స్ తగ్గించుకోవాలి అంటే టాప్ 5 ట్రిక్స్, కానీ ఈజీగా ఉండాలండి బాబు. ఇవన్నీ ఈజీయే, మీకు పెద్ద హార్డ్ వర్క్ అవసరం లేదు దీంట్లో. ఫస్ట్ ట్రిక్ మామూలుగా ఇది నేను ఎక్కువ చేస్తుంటాను ఇంట్లో. అంటే ఇది తెలిసిందే, ఇది ఒకటే ఐటము జనరల్గా. దీంట్లో ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి అన్నీ. ఇదొక ఐటము ప్లస్ లెగ్ స్ట్రైట్ పెట్టి ఇది లెగ్స్ కింద పెట్టద్దు. ఎన్ని కౌంట్స్? ఇక వాళ్ళ కెపాసిటీని బట్టి ఒక సెట్లో 25 రిపిటేషన్స్ అలా ఉంటుంది. ఇది ఒక యాంగిల్ ప్లస్ సైడ్స్ అనమాట. ఇది సైడ్స్ గురించి. Without keeping the leg down. మామూలుగా ఈ అబ్డామెన్ చేసేవరకు ఇంకా జిమ్లో చాలా అనిపిస్తుంది నాకు. అందరికి అదే. జస్ట్ ఇది అనమాట ఫర్ అప్పర్ అబ్డామ్. అప్పర్. ఇది అప్పర్కి సంబంధించింది. బ్యాక్ కూడా ఒకటి ఉంది. చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ చేయడానికి మాత్రం చాలా 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 కష్టం అండి ఇది. వితౌట్ కీపింగ్ ద లెగ్స్ డౌన్. మంచి డైట్ చెప్పండి. వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ టు హ్యావ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్? అంటే డైట్ ఏదైనా తీసుకోవచ్చు నా ఉద్దేశంలో. హార్డ్ వర్క్ అంటే ఒక డైలీ ఒక 1 అవర్ కంపల్సరీ ఎక్సర్సైజ్ మీద వర్కౌట్ చేయాలి ప్రతి వాళ్ళు కూడా. అదే చెప్తాను, మీరు ఏదైనా తినండి, ఏమైనా చేయండి, బట్ డైలీ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీగా. అదంటే మీరు ఏదైనా తినొచ్చు, నో ప్రాబ్లం. వాట్ ఈస్ యువర్ కెపాసిటీ ఆఫ్ ఫుడ్? ఒక మొత్తం గ్రిల్ చికెన్ మొత్తం తినేయగలరా? అంటే ఇప్పుడు కొంచెం డైటింగ్ కంట్రోల్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ఒక ఫుల్ తందూరి చికెన్ తింటాను. అప్పుడు నేను బాడీ బిల్డింగ్ చేసే టైంలో ప్యారడైస్లో రెండు బిర్యానీ, ఫుల్ బిర్యానీ తినేవాడిని. ఫుడ్డీ అనమాట నేను, బాగా ఫుడ్డీ, చాలా ఇష్టం ఫుడ్లో ఏ ఐటెం పెట్టినా బాగా తింటా. నాకు ఇది నచ్చదు, అది ఉండదు అని ఏముండదు, ఏది పెట్టినా బాగా తింటాను. బట్ ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా. ఎక్కడ మళ్ళీ వెయిట్ పెరిగిపోయి మళ్ళీ టమ్మీ వచ్చేస్తుందో అని చెప్పేసి భయపడి దాని గురించి కొంచెం మానుకోవాల్సి వస్తుంది తప్ప అదర్వైజ్. సో ఇది మనకి అబ్డోమెన్స్ చేయాల్సిన ఇది. 15 మినిట్స్ జాగింగ్, 50 మినిట్స్ వార్మప్, 15 మినిట్స్ అబ్డోమెన్స్. ఈ 3 చేస్తే చాలు, ఒక 45 మినిట్స్ డైలీ. హెల్తీగా ఉంటారు ఎవరైనా కూడా. నెక్స్ట్ మీరు కూడా అదే ఫాలో అవ్వండి నేను చెప్పింది. ట్రై చేస్తాను. బాగా చూస్తున్నాను కానీ బాగా చేయట్లేదు నేను. చూడడం అందరూ చూస్తారు కానీ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ చేయాలంటే కష్టపడాలి. ఐఎమ్ టూ లేజీ. అందరూ అదే ఉన్నారు. బట్ లేజీ అయితే వాళ్ళకే ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు లేజీ అయితే వాళ్ళ హెల్త్ వాళ్ళే ప్రాబ్లం, అంటే మెయింటైన్ చేయలేకపోతారు. సో వాళ్ళకే ప్రాబ్లమ్స్. సో ఎవరి హెల్త్ వాళ్ళే కాపాడుకోవాలి, పక్క వాళ్ళు ఏం చేయలేరు దీనికి. ఒక ₹1 కావాలంటే ఇస్తారు కానీ హెల్త్ని ఇవ్వలేరు కదా. సో అది వాళ్ళే కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళే ఎక్సర్సైజ్ చేయాలి, తప్పదు. అది ఎవరు మార్చలేరు దాన్ని. మాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్న మా జిమ్ మేడం గారిని ఒకసారి ఇన్వైట్ చేస్తాము.
మేడం ఒకసారి రండి రండి, పర్లేదు. ఈవిడ మా జిమ్ కోచ్. ఇక్కడ లేడీస్కి స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇవాళ నార్మల్గా వచ్చారు, ఆవిడ టైట్స్ వేసుకొని జిమ్ డ్రెస్లో వస్తే మాత్రం అసలు చాలా యంగ్గా కనిపిస్తారు. లేడీస్కి ఈవిడ చాలా ఇన్స్పిరేషన్ అనమాట. అంత బాగా మెయింటైన్ చేస్తారు. ఈవిడకి ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే కూతురు ఉంది, కానీ బీటెక్ చదివే కూతురు ఉంది, కానీ అలా కనిపించరు ఈవిడ. సో అలా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫిట్నెస్ చేయడం వల్ల ఆ ఒక ఇది ఉంది వాళ్ళలో. సో అందరూ కూడా అలాగా మెయింటైన్ చేయండి కొంచెం. ఓకే, మెయింటైన్ చేయాలంటే ఎక్కడికి రావాలని అనుకుంటారు? మెయింటైన్ చేయాలంటే ఏం లేదు, దక్ష జిమ్, వెస్ట్ మారడపల్లి దక్ష జిమ్. వీళ్ళ బ్రాంచ్ ఇంకొకటి ఎక్కడ, ఆప్సిగూడ. సో కూడా ఉందండి. ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. ఎనీ టైం వీళ్ళు ఫిట్నెస్ ఫ్రీక్, చాలా మంచి ట్రైనర్ ఈవిడ. సో ఈవిడ అండర్లో చాలామంది ఇప్పుడు చాలా ఫ్యాటీగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి వెయిట్ రెడ్యూస్ చేసి ఈవిడ ద్వారా వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు. సో మీరు కూడా హెల్త్ మీద దృష్టి పెట్టండి, వర్కౌట్ చేయండి, స్మైలీగా ఉండండి, హ్యాపీగా ఉండండి లైఫ్లో. సో ఎక్సర్సైజ్ అయిపోయాక ఏం తింటారండి మీరు? బ్రేక్ఫాస్ట్ తినేది ఏమి ఉండదు పెద్దగా. ఎక్సర్సైజ్ తర్వాత మార్నింగ్ అవర్స్లో ముఖ్యంగా నేనైతే జనరల్గా ఆఫ్టర్ ఎక్సర్సైజ్ లైట్గా జ్యూస్ తీసుకుంటాను అంతే. మీరు అంతేనా? అంతే. మీ దగ్గరకు వస్తే ఏం పెట్టరు అనమాట. సార్ వర్కౌట్ అయిపోయింది కదా, ఫుడ్ తీసుకుంటారా? ఫుడ్ ఏమొద్దు, ప్రస్తుతానికి జ్యూస్ ఇస్తే చాలు. జ్యూస్ తెప్పించండి. సో మీరు యాక్టింగ్ కాకుండా మీ ఎఫ్బీ పేజ్ చూస్తుంటాను నేను, సెల్వరాజ్ ఆర్ముగం. సో ఎఫ్బీ పేజ్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే యూ కెన్ ఫాలో హిమ్ ఆన్ సెల్వరాజ్ ఆర్ముగం. సో మీ ఎఫ్బీ పేజ్లో ఎప్పుడు చూస్తుంటాను, ఏదో ఒక కార్యక్రమాలకి వెళ్తూ ఉంటారు. ఐ థింక్ పొలిటికల్గా ఎక్కువ తిరుగుతున్నారు అని నాకు అనిపించింది. ఇజ్ ఇట్? పొలిటికల్గానే అనలేను, ఎందుకంటే నేను అన్ని ఫంక్షన్స్లో అటెండ్ అవుతాను మ్యాక్సిమము. ముఖ్యంగా ఈ ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అంటే ఈ చారిటీ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఏదైనా కూడా. బట్ అవి కాకుండా మామూలుగా ఈ చిన్న స్థాయి నుంచి ఎవరు పిలిచినా కూడా ఫ్యాన్స్ ఉంటారా, ఫ్యాన్స్ అంటే అన్ని వర్గాలు ఉంటారు. సో నేను ఎక్కువ చిన్నవాళ్ళు పిలిస్తే ఫంక్షన్కి ఎక్కువ వెళ్తుంటాను. ఎగ్జాంపుల్ నిన్న కూడా ఖమ్మం వెళ్ళాను. వాళ్ళు ఎప్పుడు ఒక 6 months నుంచి ఇన్వైట్ చేస్తున్నారు, ఒక్కసారి మా ఖమ్మంకి రండి, మా ఇంటికి మీ చాలా ఫ్యాన్స్ మా ఏరియాలో, మీరు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నారని. ఒక 6 months నుంచి అతను ఒక ఆఫీసర్ అనమాట, కలెక్టర్ ఆఫీస్లో ఆఫీసర్ అతను ఇన్వైట్ చేస్తే నిన్న సరే అని చెప్పేసి నేను వెళ్ళాను. అసలు అక్కడ వెళ్తే కొన్ని వందల మంది హ్యాపీ ఫీల్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వాళ్ళు ఒకసారి కలవాలి అనేసి. సో నిన్న వాళ్ళని విజిట్ చేయడం వల్ల అసలు వాళ్ళంతా ఎంతో హ్యాపీ. సో అలాంటి ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం నాకు షూటింగ్స్ లేకపోతే మాత్రం ఎవరు ఇన్వైట్ చేసినా కూడా ఫ్యాన్స్ అభిమానంతో పిలవాలి అంతే. అభిమానంతో పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోయేసి వస్తాను నేను. సో అలాగే మీరు సికింద్రాబాద్ ఏరియాలో ఎక్కువ ఉంటారు కదా? అవును. వెర్ యూ స్టే? నియర్ పాస్పోర్ట్ ఆఫీస్, సికింద్రాబాద్. ఓకే, మీ ఏరియా అంతా ఇక్కడే కంప్లీట్గా చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా? ఫీల్డ్ వచ్చిన తర్వాత కూడా లేదు, అంటే ఓన్ హౌస్ ఫస్ట్ నుంచి ఇక్కడే. సో మా మదర్ ఇక్కడ నుంచి రాదనమాట. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ ఇంట్లోనే స్టార్ట్ అయ్యారు వాళ్ళ లైఫ్. సో ఆవిడ అక్కడే ఉండాలి అని ఒక ఇదనమాట. సరే ఆవిడ ఉన్నంత వరకు అక్కడే ఉండాలని చెప్పేసి మేము అక్కడే ఫిక్స్ అయిపోయాం. సో అలాగే మరి ఈ ఏరియాకి కొంచెం బాగా తెలిసిన అంబర్పేట్ శంకర్తో మీరు ఎక్కువ తిరుగుతున్నారని. అంటే తిరుగుడు అంటే ఆ తిరుగుడు కాదు, వేరే విధంగా కాదు. ఆయన ఏంటంటే చాలా మంచి వ్యక్తి. యాక్చువల్గా జనరల్గా చెప్పాలంటే అంబర్పేట్ శంకర్ అంటే ఒక రౌడీ అని చెప్పేసి చూస్తారు. బట్ అప్పట్లో కొంచెం బాగా పేరుండేది కదా వీళ్ళకి, రౌడీజం. మన ట్విన్ సిటీస్లో అంబర్పేట్ శంకర్ అంటే ఒక సంచలనం అనమాట ఆ టైంలో. ఆయన యాక్చువల్గా ఆయనని రియల్గా చూస్తే మాత్రం చాలా సాఫ్ట్ పర్సన్, చాలా సాఫ్ట్ పర్సన్. అప్పుడు సిచ్యుయేషన్స్ అలా వచ్చి ఆయన అలా అయ్యాడు తప్ప యాజ్ ఏ నేచర్ వైజ్ చాలా చిన్న పిల్లాడి మెంటాలిటీ అతనిది. ఈవెన్ నేను కూడా అలాగే. అంటే మమ్మల్ని చూస్తే ఎలా ఉంటుంది అంటే చూడ్డానికి మాత్రమే రఫ్గా కనిపిస్తాం ఇలాగా. ఫస్ట్ అపీరియన్స్ మాత్రమే అరే, ఈవెన్ నా దగ్గరకు వచ్చినా కూడా అమ్మాయిలు ఫస్ట్ నా లుక్ చూస్తే భయపడతారు. చాలామంది నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేశారు అలాగా.
వన్స్ నాతో ఒకసారి మాట్లాడిన తర్వాత మీరు ఇంత ఇదిగా ఉంటారా అని చెప్పేసి అనుకోము అని అంటారు వాళ్ళే. సో అలా చాలామంది నా దగ్గరే వచ్చి కంప్లైంట్ చేశారు, ఇట్లా ఫస్ట్ లుక్లో మిమ్మల్ని చూస్తే మేము భయపడ్డామండి, బట్ మీతో ఒకసారి మాట్లాడిన తర్వాత మేము ఇంత ఫ్రీగా ఉంటారని అనుకోలేదు అనేసి. సో అలాగే ఆయన కూడా చాలా సింపుల్ పర్సన్, మంచి హార్టెడ్, హెల్పింగ్ నేచర్, ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. ఈ రోజున ఆయనని తలుచుకొని కొన్ని వందల మంది ఆయన పేరు చూసుకొని సర్వే అవుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆయన హెల్ప్ తీసుకొని పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు ఈ రోజున. సో ఆయన చాలా మంచి పర్సన్. మేము రెగ్యులర్గా ఎందుకు కలుస్తామంటే ఆయన నన్ను యాజ్ ఏ ఆర్టిస్ట్గా చాలా లైక్ చేస్తాడు. తమ్ముడు అనుకుంటా. జస్ట్ ఆయన నన్ను తమ్ముడు అంటాడు, నేను ఆయనని అన్న అంటాను. అన్న తమ్ముడు రిలేషన్ మా ఇద్దరిది. ఆ వేలోనే వెళ్తాము. ఆయన ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా నన్ను పిలుస్తుంటాడు మ్యాక్సిమము. నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఆయనని ఇన్వైట్ చేస్తుంటాను. మేమిద్దరం మ్యాక్సిమం కలిసి ఒక పేదవాళ్ళు చాలామంది ఇన్వైట్ చేస్తుంటారు ఆయనని కానీ నన్ను కానీ. అలాంటి ఫంక్షన్స్కి ఎలా ఎక్కువ వెళ్తుంటాము, ఎందుకంటే మేము అభిమానంతో వెళ్ళే పర్సన్స్ మేము. సో మాకు కూడా కావాల్సింది అదే. సో మా ఇద్దరి మెంటాలిటీస్ అలా మ్యాచ్ అయ్యాయి. సో ప్రతి ఫంక్షన్స్ కూడా మేము ఒక అన్న తమ్ముడు రిలేషన్స్తోనే వెళ్తుంటాము. అది పొలిటికల్గా కావచ్చు, మామూలుగా ఫంక్షన్స్ కావచ్చు, ఆర్ఫనేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఒక మంచి కాజ్తో వెళ్తున్నాము మేము. పబ్లిక్కి ఏదైనా చేయాలి అన్న ఒక మంచి ఒపీనియన్తో వెళ్తున్నాము. నాకు కూడా అదే ఒపీనియన్ అన్నమాట. ఫ్యూచర్లో మనము 10 మందికి ఉపయోగపడాలి ఏదైనా కూడా, ఏ వేలో అయినా కూడా. సో అది పొలిటికలే కావచ్చు ఆర్ ఏ వే అయినా కావచ్చు, బట్ ఒక 10 మందికి ఉపయోగపడాలి మనం లైఫ్లో ఎప్పుడు కూడా. సో అది నా ఎయిమ్. అది ఏ వేలో అయినా పోవచ్చు, అది నాకు తెలీదు, బట్ దాని గురించి ప్రయత్నం అన్నమాట. చూడాలి ఎలా వెళ్తుంది అనేది. అంతేగాని యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ టు ద పాలిటిక్స్ అయితే ప్రస్తుతానికి లేదు, బట్ ఫ్యూచర్లో చేయాలి అనే ఒక ఐడియా ఉంది. ఫ్యూచర్లో మన ట్రయల్స్ మనం వేద్దాం, తప్పేముంది, చూద్దాం. అండ్ యాజ్ పర్ ఐ నో, ఒక ఇండస్ట్రీ పర్సన్గా సల్వా ఇస్ సో రిజర్వ్డ్, సొఫిస్టికేటెడ్. ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కువ పిఆర్ మెయింటైన్ చేయడు, ఎక్కువ మాట్లాడి తిరగడు అని నాకు తెలుసు. ఎందుకలా అంటే ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇప్పుడు లొకేషన్లో కూర్చుంటే 10 మంది 4 కూర్చొని మాట్లాడుతుంటారు. ఏదో నాన్ సెన్స్ ఏదేదో టాపిక్స్ మాట్లాడుతుంటారు. అది ఆ టాపిక్స్ ఎక్కడికో వెళ్తుంది. అది మనం ఒకటి మాట్లాడితే అది ఒక విధంగా వెళ్తుంది బయటికి. సో అది నాకు నచ్చదు. నా గురించి ఎవరు తప్పుగా మాట్లాడొద్దు. ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వద్దు అంటే మనం రిజర్వ్ మెయింటైన్ చేయడమే బెటర్ అని చెప్పేసి నేను మ్యాక్సిమం లొకేషన్స్లో కానీ బయట కూడా నాతో పాటు ఎవరైనా వచ్చి మంచిగా మాట్లాడితేనే నేను రెస్పాన్స్ ఇస్తాను తప్ప నా అంతలా నేనుగా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి ఎవరితో క్లోజ్గా మింగిల్ అవ్వను. నాకు అదే అంటే నన్ను అందరూ అదే అనుకుంటారు, వీడికి ఏంటి ఇంత టెక్ ఏంటి అని అనుకుంటారు. జనరల్గా చాలామంది చెప్పారు అలాగా, వీడికి ఏంటి ఇంత టెక్, ఎవరితో మాట్లాడాడు, ఎవరితో మింగిల్ అవ్వడు అని చెప్పేసి. మింగిల్ అవుతే ఇదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి, ఎందుకు మనం అనవసరంగా మనమే కొని తెచ్చుకోవడం అని చెప్పేసి నేనే రిజర్వ్డ్గా ఉంటాను. ఎందుకు మనకు అవసరమా, మన జాబ్ ఏంటి, మనం వచ్చిన పర్పస్ ఏంటి, యాక్టింగ్కి వచ్చాము, మన పని 100% దానికి మనము న్యాయం చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్. నా వర్క్ మాత్రం నేను 100%, 101% దాని మీద ఎఫర్ట్స్ పెడతాను. ఎందుకంటే నా జాబ్ అది, నా జాబ్ని నేను దైవంగా భావిస్తాను కాబట్టి దానికి 100% నేను ఆనెస్ట్ చేస్తున్నానా లేదా అన్నది ఇంపార్టెంట్. నాకు వేరే వాళ్ళతో పోయి మాట్లాడాలి, నేను అలా కూర్చోాలి, ఎదుటి వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను ఆఫ్కోర్స్ నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. నేను చాలా అందరికీ కంఫర్టబుల్గా వెళ్ళిపోయే పర్సన్ నేను. ఈవెన్ అందరికీ కూడా అదే చెప్తా, చూడండి ఎవ్వరూ రండి, హ్యాపీగా రండి, షూటింగ్కి ఎంజాయ్ చేయండి, ఏదో ఒక పిక్నిక్ వచ్చినట్టు రండి, వచ్చి అందరితో పాటు హాయ్ బాయ్ మంచిగా మాట్లాడి వెళ్ళిపోండి. ఎట్లా అంటే చాలామంది అక్కడ వస్తారు, ఏదో అన్నెసెసరీ మాటలు మాట్లాడతారు, అది ఎక్కడికో వెళ్తుంటుంది, వాళ్ళ గురించి బ్యాడ్ నేమ్స్ వస్తుంటుంది. అది నాకు నచ్చదు. అందుకని ఎందుకు మనం మాట్లాడడం ఎందుకు, ఆ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం ఎందుకు అనేసి నేను రిజర్వ్ మెయింటైన్ చేస్తాను. అంతే తప్ప నా టైమింగ్స్ కానీ నా పంచువాలిటీ కానీ నేను ఈ రోజున కూడా ఫస్ట్ నాకు బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా టైమింగ్ పంచువాలిటీ బాగా మెయింటైన్ చేస్తాను. పలానా టైం అంటే నేను టైంకి పక్కా ఉంటాను. నేను 10 minutes ముందు ఉంటాను. మనం చెప్పిన టైంకి 10 minutes ముందే ఉంటాను అక్కడ
టైమింగ్ పంచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ మెయింటైన్ చేస్తే లైఫ్లో అందరూ ముందుకెళ్తారు. ఆ టైమింగ్ చేయకపోతే మాత్రం చాలామంది బ్యాక్వర్డ్ అయిపోతుంటారు అని చెప్పేసి, ఎందుకంటే నేను అది ఫాలో అవుతాను మ్యాక్సిమం. సో ఇది నాకు పంచండి, మేము 15 minutes లేట్ అయ్యాము ఇవాళ. సో బాగా డైరెక్ట్గా ఇచ్చారు, థ్యాంక్ యూ. అయినా సరే మేము లేట్ అవుతూనే ఉంటాం, మేము ఎంత పంచాలి కాదు. ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా అరగంట లేట్ వెళ్తున్నాం. ఇప్పుడు మీరు లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు నాకు లేట్ అవుతుంది అక్కడ, నేను లేట్ అవ్వడం వల్ల వాళ్ళకి అక్కడ ఎంత లేట్ అవుతుందో అది చూసుకోండి. మరి ఇట్లా చేయను అనమాట. అవుట్పుట్ ఎంత బాగా వచ్చింది అనేది ఇంపార్టెంట్ అనమాట. మేము అవుట్పుట్ ఆఫ్ కోర్స్ ఒక 10 మైనస్ అయినా ఒకటి ప్లస్ అవుతుంది కదా, సో అలాగా. అండ్ సో ఇండస్ట్రీలో మీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ లేరా? బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ పెద్దగా ఏం లేదు. అందరితో క్యాజువల్గా ఉంటాను, అందరితో ఫ్రీగా ఉంటాను, నా పని నేను చేస్తూ వెళ్ళిపోతాను. అంత బెస్ట్ అని ఏం ఎవరు లేరు పెద్దగా నాకు. సెల్వరాజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో అసలు అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే, హౌ ఆర్ యూ అట్రాక్టెడ్ టు గర్ల్స్? నేనేమి ఎవరిని అట్రాక్ట్ చేయను. జస్ట్ నేను యాక్టింగ్ ద్వారా, నా బిహేవియర్ ద్వారా నేను ఇది చేస్తాను తప్ప, నేను పర్సనల్గా వెళ్ళి ఎవరిని ఇంప్రెస్ చేయలేదు ఇప్పటిదాకా. నేను ఎవరిని అలా ప్రపోజ్ చేయలేదు, ఇంప్రెషన్ అస్సలు చేయలేదు. వాళ్ళుగా ఇంప్రెస్ అవుతే తప్ప నేనేమి పర్టికులర్గా దానికి ఏం టెక్నిక్స్ యూజ్ చేయలేదు ఇప్పటిదాకా. అయితే అలాగే నడుస్తుంది ప్రస్తుతానికి. సో సెల్వా ఇస్ స్టిల్ బ్యాచులర్ అండి. ఇంకా ఎవరైనా అమ్మాయి కావాలనుకుంటే యూ కెన్ ప్రపోజ్ హిమ్, యూ కెన్ కమెంట్ హిమ్ డైరెక్ట్లీ. ఇక్కడ నేను ఆ మెసేజ్ జిమ్కి వచ్చేయండి, దక్ష జిమ్ వెస్మారెడ్పల్లికి వచ్చేయచ్చు ఇంకా హ్యాపీగా. సో ఈ టైంలో ఏ టైంలో ఉంటారు మీరు జిమ్లో? నేను మార్నింగ్ షూటింగ్ లేకపోతే 8 to 10 ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటాను. ఓ సూపర్. అయితే అడ్రస్ కూడా చెప్పేస్తాం మేము మీకు. యాక్చువల్లీ గూగుల్లో కూడా చాలా క్లియర్గా ఉంది అడ్రస్. అవును. సో ఫ్యూచర్ బ్యాచులర్గానే ఉండబోతున్నారా మీరు ఫుల్ లైఫ్ టైం? అలాంటి ఏం లేదండి. చూస్తాను, మంచి పార్ట్నర్ వస్తే లైఫ్లో తప్పకుండా. బ్యాచులర్గా ఎవరు ఉండాలని కోరుకుంటారు? ఓకే, ఒక సిల్లీ క్వశ్చన్ ఇప్పుడు మీకోసం. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమే మీకు ఒక మంచి అవకాశం కావాలి, ఇస్తున్నాను, ఒక కోరుకోమంటే ఏమంటారు? వాట్ ఈస్ ద వన్ ఛాన్స్ యూ ఆస్క్? ఒక్క ఛాన్సా? మంచి మనము ఉన్నన్ని రోజులు మంచి హెల్త్, ఫిట్గా ఉండాలి. అంటే టిల్ లాస్ట్ బ్రీత్ వరకు ఫిట్ ఉండాలి. అంటే ఒక్క ప్రాబ్లం రావద్దు బాడీలోకి, ఫిట్గా ఉండాలి అని కోరుకుంటాం. సూపర్. అంతే. ఆటోమేటిక్గా అది ఉంటే అన్నీ చేయవచ్చు మనం. ఇప్పుడు హెల్త్ ఉంటే ఏమైనా చేయొచ్చు ప్రపంచంలో. అది లేకపోతే మనం ఒక 1,00,000 కోట్లు పెట్టుకున్నా కూడా హెల్త్ లేకపోతే ఏం చేసుకుంటాం? ఓకే. అండ్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ అంబిషన్స్? అంబిషన్స్ అంటే ఒక మంచి యాక్టర్గా. యాక్టర్ అంటే ఇప్పుడు ఒక కమల్ హాసన్, ఒక విక్రమ్, ఒక సూర్య లాగా, ఒక అరే యాక్టర్స్ రా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఎలా అయితే అనుకుంటున్నారో ఆ ఇదిలో ఒక స్మాల్ స్క్రీన్లో ఒక పర్ఫార్మర్గా మిగిలిపోవాలి. నాకు అలాగే ఇంట్రెస్ట్ అన్నమాట. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డిఫరెంట్ రోల్స్ ప్లే చేయాలి. ఇప్పుడు బిచ్చగాడి క్యారెక్టర్ వేసినా కూడా కరెక్ట్ బిచ్చగాడి లాగానే సూట్ అవ్వాలి. అంటే అపిరియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మెంటల్ క్యారెక్టర్ వేస్తే మెంటల్ రోడ్ లాగానే ఉండాలి. అలా నాకు ఇదన్నమాట. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. ఒక మంచి నటుడు అని ఒక పేరు రావాలి అని నాకు బాగా ఇది. దాని గురించి ట్రై చేస్తున్నాను. మంచి ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే చేయాలని ఒక కోరిక. బట్ వెయిటింగ్, ఎప్పుడు వస్తుందో తెలీదు, చూడాలి. ఓకే. అండ్ మీ స్పోర్ట్స్ విషయానికి వస్తే చాలామంది స్పోర్ట్స్మెన్షిప్ ఇప్పుడు డెవలప్ అవుతుంది, ఓకే. బట్ స్టిల్ మీరు కూడా మిస్టర్ హైదరాబాద్గా చేశారు కాబట్టి, ఒక 3 times మిస్టర్ ఇండియాగా వచ్చిన ఒక వ్యక్తి కూడా ఈరోజు ఒక స్వీపర్గా చేస్తున్నాడు. ఒక వెరీ పువర్ క్లాస్ ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు అని. అవును. సో అలా చాలామంది స్పోర్ట్స్కి అంత ఎంకరేజ్మెంట్ ఉంటుందా? రియల్గా చెప్పాలంటే లేదు. చాలామందికి దొరకట్లేదు, ఆ సపోర్ట్ దొరకట్లేదు, ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు స్పోర్ట్స్ ద్వారా. దాని ద్వారా ఏమైపోతుందంటే చాలామంది ప్లేయర్స్ బ్యాక్ అయిపోతున్నారు. ఎగ్జాంపుల్ నేను కూడా ఆ సిచ్యువేషన్లో నుంచి వచ్చినోని. నేను ఒక టైంలో మిస్టర్ హైదరాబాద్కి నేను పార్టిసిపేట్ చేశాను, మిస్టర్ ఇండియాకి పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఎన్నో పార్షాలిటీస్ ఉంటుంది, ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి.
ఇవన్నీ దాటుకొని మనము ఒక స్టేజ్కి రావాలంటే గాడ్ నోస్ అది ఎలా చేయాలో కూడా తెలీదు. అవన్నీ చేయలేకనే నేను కూడా బాడీ బిల్డింగ్ మానేశాను. మానేసిన తర్వాత ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. బట్ నేను అదే చెప్తాను, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. ఎంతోమంది ప్లేయర్స్ ఉన్నారు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. డిఫరెంట్ ఆర్ట్స్లలో జిమ్నాస్టిక్స్ కానీ, హాకీ ప్లేయర్స్ కానీ, డిఫరెంట్ ఎన్నో హార్డ్ వర్కింగ్ స్పోర్ట్స్ ఉన్నాయి. చాలామందికి ఎంకరేజ్మెంట్ దొరకక చాలామంది డౌన్ అయిపోతున్నారు. బట్ మీరు ఎంకరేజ్ చేయండి జనాలని, అంటే స్పోర్ట్స్ మ్యాన్స్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వండి. నేనైతే అదే కోరుకుంటాను. సో ఫైనల్గా మీరు రోజు తీసుకునే మీ జ్యూస్తో సో మా డైరెక్టర్ తెచ్చేస్తున్నాడు ఇవాళ. ఇదే హెల్దీ ఫుడ్, అన్నిటికి మించిన హెల్దీ ఫుడ్ ఇది, మోసంబి జ్యూస్. సో దిస్ ఇస్ టుడేస్ హ్యాంగ్ అవుట్ విత్ సెల్వా. Cheers with మోసంబి జ్యూస్, నో ఆల్కహాల్. సో హెల్దీగా ఉండండి, ఫిట్గా ఉండండి. ఫిట్ ఇండియా విన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ లైక్ ద ఎపిసోడ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సెల్వన్ మీరు ఏమైనా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగాలనుకుంటుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. డైరెక్ట్గా సెల్వాతో ఆన్సర్ ఇప్పిస్తాను. ఓకే కదా, కమెంట్ చేస్తారు కదా మీ ఫ్యాన్స్కి. సో డన్, బాయ్.